నిన్నటి పరిస్థితికి ఇవాళ పరిస్థితికి సిచ్యువేషన్ వేరుగా ఉంది. యుద్ధం మొదలైపోయింది, పూర్తి స్థాయి యుద్ధానికి రెండు దేశాలు దిగాయి, ఇక ప్రత్యక్ష యుద్ధం మొదలైందనే కంక్లూజన్కి వచ్చేసారు ప్రజలందరూ కూడా. సో ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకి ఎలాంటి అలర్ట్ ఇవ్వాలో అలాంటి అలర్ట్స్ ఇస్తుంది కదా. 100% ఇస్తుంది. చెప్పండి, రావు గారు మాట్లాడుతున్నారు. ప్లీజ్ చెప్పండి పుల్లారావు గారు, మీరు చెప్పండి పుల్లారావు గారు. అదే ఇప్పుడు వాళ్ళ అటాక్ ఎలా ఉంటుంది? పాకిస్తాన్ అటాక్ దీంతో ఆగిపోతుందా? వాళ్ళు కూడా మన సిటీస్ అటాక్ చేస్తారా? ఏమైనా టార్గెట్ చేస్తారా? వాళ్ళు పంపించిన మిసైల్స్ ఏమైనా ల్యాండ్ అవుతాయా? దాన్ని బట్టి వస్తాడు. ఇప్పుడు వరకు వార్ అక్కడే ఉన్నది. వార్ ఇక్కడ పాకుతుందా? మన డిఫెన్సెస్ ఆఫ్ చేయగలరా? ఎంత మన స్టామినా ఎంత? ఇవన్నీ మనం బయటకు వస్తాయి. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండికి బయటకు వస్తాయి. వాళ్ళ టాక్టిక్స్ ఏంటి, స్ట్రాటజీ తప్పకుండా వాళ్ళు మనలో కూడా కొంచెం టెర్రర్ క్రియేట్ చేయడానికి కొన్ని సిటీస్ టార్గెట్ చేస్తారు. చేయగలరా లేదా అది వేరే విషయం. సో ఇవన్నిటికీ మనం ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాం అది బయటకు వస్తాయి. వార్ అంటే మావోయిస్టులు అన్నట్టుగా డిన్నర్ పార్టీ కాదు వికే గారు. కర్నల్ గారు చెప్తారు, ఇట్స్ వెరీ వెరీ అగ్లీ అఫేర్. అది వెరీ అగ్లీ అఫేర్. అండ్ అది మార్చ్ పాస్ అని తర్వాత చూస్తాం. సో మనం చూడాలి. నేను ఆశించేది ఏంటంటే భారత్ చేసిన దెబ్బకి వాళ్ళు రెస్ట్రెంట్ అవుతే మనకు మంచిది. ఎందుకంటే మన పై చేయి ఉన్నది. మనం ఎక్కువ మన ప్రజలను కూడా టెస్ట్ చేయకూడదు. ఈ వార్ అనేది నేను మొదలు నుంచి ఏం చెప్తున్నానంటే ఎగ్జిట్ రూట్ ఉండదు. ఎగ్జిట్ రూట్ అంటే ఇంకోటి మనం ఆప్ చేస్తున్నామన్నా వాళ్ళు ఆగపోవచ్చు, వాళ్ళు ఆగుతానన్నా మనం ఆగపోవచ్చు. సో చూడాలి. సో ఎలాగ అన్ఫోల్డ్ అవుతుందో, ఎలాగ అన్రావల్ అవుతుందో ఈ రాత్రి రేపు పొద్దునకి మనకు మంచి ఇండికేషన్ మాత్రం వచ్చేస్తాం. ఎలాంటి ఇండికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నేను ఇండికేషన్ వస్తున్నా. వెనకాల డిప్లొమాట్స్ ఏమన్నా పనిచేస్తున్నారా? కొంతవరకు రష్యా పనిచేస్తుంది, కొంతవరకు అమెరికా పనిచేయొచ్చు, అరబ్ దేశాలు కొంతవరకు పనిచేయొచ్చు. టెంపో తగ్గించండి అని ఇరాన్ వస్తుంది. ఇరాన్ మాట పాకిస్తాన్ వినొచ్చు, మనం వినొచ్చు. మన ఆబ్జెక్టివ్స్ చాలా వరకు దీనివల్ల మనం అచీవ్ చేశాం అని నేను భావిస్తున్నా. అందువల్ల అది చూడాలి. రైట్. అయితే ఇక్కడ మనం మసూదన్ గారు ఇక్కడ ఒక చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఇందాక నేను జస్ట్ బ్రేక్ ముందు ఒక మాట అన్నాను కదా, ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇండియాతోనే ఉన్నాయి. మెజారిటీ దేశాలు